ఇక ఇప్పుడు మరొక వాక్యాన్ని చూద్దాం. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతక నేర్చేరు. చెప్పలేదంటనకపోయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము. తప్పు త్రోవల బోబువారల చప్పరించి మింగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశమేమంటే, 400 సంవత్సరాల నుండి హెచ్చరిక చేస్తూనే ఉన్నాను. విననట్లుండి అజ్ఞానంతో అర్థం చేసుకోకుండా తెలిసి తెలియక మీరు తప్పులు చేస్తూ కష్ట నష్టాలను అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక ముందు చెప్పలేదని అనకండి. ఇది గురుని జ్ఞానవాక్యం. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా జరగబోయే విషయాలను మీ ముందు జాగ్రత్త కొరకు మీకు అందియడం జరిగింది. ఇప్పటి వరకు నడిచిన తప్పుడు నడకలు ఇక ముందు సాగవు. ఇక ముందు తప్పు త్రోవల్లో నడిచే వారి నడకలు కూడా సాగవు. ఎందుకంటే వారి తప్పులను బయటపడవేసే శక్తులు వారిలోనే పుడతవి, వారి శరీరాల్లోనే పుడతవి, వారి ఇంటిలోనే పుడతవి. వారి తప్పులను వారికి వారే బయటపడవేసుకుంటారు. బయటపడవేసుకునేటట్లవి చేస్తవి. అలాంటి పరిస్థితులే ఏర్పడతవి. వారి తప్పులు బయటపడతవి, శిక్షింపబడతారు, ఫలితాన్ని అనుభవిస్తారు. ఒకచోటనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లోనైనా ఎవరైనాను రహస్యంగా తెలవకుండా ఒకరికొకరు చేసుకుంటున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వారి తప్పు నడకలన్నీ బయటపడతవి. బయటపడవేసే శక్తులు వారిలోనే పుడతవి. కాబట్టి స్వార్థం కొరకు ఎవరు తప్పులు చేయకండని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచ మానవాళిని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పుడు మరొక జ్ఞానవాక్యం చూద్దాం. ముప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి గుప్పున దాటిపోయ్యడు గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనకపోయేరు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతోని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, కలిమాయ ఆవరించిన మనుష్యులు అమాయకులై మూఢనమ్మకాలను నమ్ముతారు. మూర్ఖత్వం వల్ల, దురాశ వల్ల, అజ్ఞానం వల్ల ఇతరులు చేసే మోసాలను గుర్తించలేరు. గుంట నక్కల్లాంటి మనుషులు చేసే జిమ్ముక్కులకు మోసపోతుంటారు. అంతేకాకుండా మరికొందరు గొప్ప వాళ్ళమనుకుంటూ, తెలివికల్ల వాళ్ళమనుకుంటూ వారు గొప్పగానే మోసపోతుంటారు. మరికొందరు విద్యావంతులమనుకుంటూ, జ్ఞానస్తులమనుకుంటూ వారు కూడా గొప్పగానే మోసపోయి ఏడుస్తుంటారు. అమాయకులైనా, అజ్ఞానులైనా, గొప్పవాళ్ళైనా, విద్యావంతులైనా చావు నుండి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడని కానీ అప్పుడని కానీ ఎవరికి ఏమి తెలియకుండానే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అతి వేగంతోని గాలిలో తేలిపోయినట్లు పరిగెత్తే గుర్రం యొక్క అడుగుల మాదిరి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. భూమిపై ఏర్పడే గుర్రపు అడుగుల గుర్తుల్లాగా శవాలు మాత్రమే గుర్తులుగా మిగులుతాయి. ఇక ముందు తెలియదనకండి, ఎవరు చెప్పలేదని అనకండి, నేను చెప్పిన మార్గంలో నడవండి అని మన ముందు జాగ్రత్త కొరకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు హితబోధతో మనను హెచ్చరిస్తున్నారు.